వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. వెల్కమ్ టు తేజు వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక మంచి హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి. సో ఇది పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్తో ఉన్న వాళ్ళు కానీ, లేదా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు కానీ డైలీ వాళ్ళ డైట్లో మార్నింగ్ లేదా ఈవినింగ్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అది కూడా వితౌట్ షుగర్ అండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి. సో నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదంలని 1 కప్ వరకు యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇలా యాడ్ చేసుకున్న బాదంలని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. నెక్స్ట్ అందులోనే 1 కప్ వరకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాజులను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇలా యాడ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేపుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో 2 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత అందులో 1 కప్ వరకు కిస్మిస్లను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న ఈ కిస్మిస్లని 5 to 6 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే వేపుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కిస్మిస్లన్నిటిని అలా వేపుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో 1 కప్ వరకు పంప్కిన్ సీడ్స్ 1 కప్ వరకు యాడ్ చేసుకుంటున్నానండి. అలానే సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా 1 కప్ వరకు యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి అండి, లేదంటే టేస్ట్ అనేది అస్సలు బాగోదు. సో ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా వేపుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చుట్టుకోవడం కోసమని 500 గ్రామ్స్ వరకు సీడ్లెస్ ఖర్జూరం తీసుకున్నానండి. బట్ ఈ వీడియోలో మాత్రం 400 గ్రామ్స్ వరకు సీడ్లెస్ ఖర్జూరాన్ని యూజ్ చేస్తున్నాను. సో ఇలా 400 గ్రామ్స్ వరకు సీడ్లెస్ ఖర్జూరం తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని కూడా అందులో యాడ్ చేసుకొని 5 to 6 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ముందుగా రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి, అందులో యాడ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఆ మిశ్రమానికి మంచిగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా మీకు కావాల్సిన షేప్లో లేదా మీకు కావాల్సిన సైజులో ఇలా కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుంటూ ఉండల్లాగా చుట్టుకోండి. మిగతా మిశ్రమాన్ని కూడా ఇలా ఉండల్లాగా చుట్టుకొని పక్కన పెట్టేసుకోండి. సో మీ ఇంట్లోనే హెల్దీగా మీ ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్తోనే ఈ లడ్డూని ఖచ్చితంగా ట్రై చేయండి. సో హెల్దీగా ఇలా చేసుకొని డైలీ ఒకటి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. సో ఖచ్చితంగా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. సో ఎలా ఉందో కమెంట్ చేయండి. సో నా వీడియోస్ కాక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మీరు ఏ రెసిపీ కావాలి అనుకుంటున్నారో కమెంట్ చేయండి.